drawings of all the varsity people. తర్వాత అతని అమర రూపాన్ని ఇవన్నీ కూడా మన పట్టెమందరూ దానికి సంబంధించి ఓకే 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 సార్ వచ్చారా? చలో సురపుర అనే మంచి ఊరు గుల్బర్గ దగ్గర సంస్థలో టెక్నిక్ వచ్చిన గురువు గారు సైడ్ రండి అని development of backward areas all during his political journey. His illustrious career as Mr. Hindley, thanks a lot for coming, sir. प्रशांत जी मैं बोल शरद जी प्लीज कम Friends, I feel very happy to be here. Along with you all to view this great exhibition. Giridhar Gaur. I never knew that there is a speech. My purpose is to come, view the exhibition, appreciate it, and then meet you all and greet you all. That was the purpose. I was told. But anyhow, it's a very happy and great occasion. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మానసికమైన ఉత్థానాన్ని కనిపిస్తుంది. ఆ గొప్ప శక్తి దాంట్లో ఉంది. దానికి తోడు ఇవాళ శివశక్తి క్రియేటర్, ప్రమోటర్, డెస్ట్రాయర్ ఇవన్నీ కూడా వివిధ భంగిమల్లో, వివిధ రూపాల్లో మరి మనకు చక్కని కళాఖండాలను అందించిన శ్రీ గిరిధర్ గౌడ్ని
మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కళలను ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. పరిపాలకులు ఆ పని చేశారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంది. నేనేమనుకుంటున్నానే వాళ్ళ కర్తవ్యం కూడా ఇది. ఈ సంగీతము, సాహిత్యము, అలాగే వివిధ కళలను గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం, అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా. మన ప్రోత్సాహమే వాళ్ళకి మరింత ఉత్సాహం, హిందూ ధార్మిక విధానాన్ని, అలాగే ప్రపంచం యొక్క చరిత్రను వాటన్నిటినీ సాహిత్యంలో సంక్షిప్తం చేసి పెద్దవాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నాట్యము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శారీరకమైన క్రమశిక్షణను, సృజనాత్మక శక్తిని పెంచడమే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా మానసిక ఉల్లాసాన్ని కూడా అందరికీ కూడా కలిగిస్తాయి. అందుకని వివిధ కళలను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అది మన యొక్క కర్తవ్యం. ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక పరంపర, వాటిని ఒక తరం ఇంకొక తరానికి అందిస్తూ పోవాలి. ప్రపంచంలో మన భారతదేశానికి, మన భారతీయ సంస్కృతికి, సంస్కృతి అంటే మతపరమైనది కాదు, జీవన విధానం. ఆ జీవన విధానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచం అంతా కూడా భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని, తాత్విక చింతనను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి అన్ని రంగాల్లో విశ్వగురువుగా మన ఆలోచన విధానం పైన, మన సొంత పరిరక్షణ, దాని గౌరవాన్ని కల్పించడం, దాన్ని అలవాటు చేసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం నేను నా యొక్క ఉపన్యాసంలో భాగంగా పెట్టుకున్నాను. ఎందుకంటే అది చాలా అవసరం. మాతృభాష ఎప్పుడు చెప్తున్న కళ్ళలాంటి, పరాయ భాష కళ్ళద్దాలు. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవనుకోండి కళ్ళద్దాలు పనిచేయాలి. అందుకని ముందు మన మాతృభాషను మర్చిపోకుండా ఉంటే ఆటోమేటిక్గా మిగతా భాషల్లో కూడా మనం ప్రవేశాన్ని పొందవచ్చు. ఎన్ని భాషలు మీరైతే అన్ని భాషలు నేర్చుకోవచ్చు కూడా. కాబట్టి మన ఇది విద్యా విధానంలో వచ్చిన యొక్క మార్పుల వల్ల కూడా ఈ మార్పు కొంత సమాజంలో వచ్చింది. దాంతోపాటు పరిపాలకులకు ఆ భావ దాస్యం అనేది ఆ జబ్బు ఇంకా పట్టి పీడిస్తుంది. కాబట్టి వాడు కూడా అలాగే అలవాటు చేస్తారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి పరిపాలన అంతా కూడా ప్రజా భాషలో ఉండాల్సి ఎక్కడికెక్కడ. వర్క్ ఆర్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ టు మేక్ పీపుల్ హ్యాపీ, పీపుల్స్ లైఫ్ హ్యాపీ, so that everybody can live happily. Today I am also happy to see many of the stalwarts here from various fields who have all made it possible to join this small gathering for this exhibition. I also feel happy and I see such eminent people among our audience today, and I would like to convey my best wishes to them also. Thank you very much. Namaskar. Matthew Paras. Again, నేను కళాకారుని, ఇద్దరు కోటి కళాకారులు. ఈ చిత్రకారులు అంటే ఒక అద్భుతమైన చిత్రకారులు, మామూలు చిత్రకారులు, ముఖ్యంగా సూక్ష్మ చిత్రాలు, మినియేచర్లో మాస్టర్. మన దురదృష్టవశాత్తు మనకు విదేశాల్లో గుర్తింపు వస్తే తప్ప మనం స్వస్థలంలో గుర్తించాం. అయినా సరే ప్రపంచ ప్రఖ్యాతి చెంది హాయిగా వచ్చి తన పల్లెటూరులో కూర్చుని తన బొమ్మలు ధరేసుకునే ఒక సాత్వికుడు. అన్ని కళలాగే చిత్రకళకి మనకు అస్సలు ఆదరణ లేదు. మన ముఖ్యంగా భారతదేశంలో, అందున ఆంధ్రదేశంలో, మన తెలంగాణ, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళకి పెద్ద బొమ్మలేయడం ఏదో ఓకే,
అదే విదేశాల్లో లక్షలు కోట్లు పెట్టుకుంటుంటే ఆశ్చర్యపోతూనే ఉంది. ఒక చిన్న డాలీ బొమ్మని లాస్ వేగాస్లో దానికి కెమెరా పెట్టి ఒక గన్మెన్ పెట్టి దానికి కాపలా పెట్టారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయలు పడుతుంది. మీరు ఒకసారి పరిశీలన ఈ సినిమాని మీ చిత్రాన్ని పరిశీలిస్తే జాగ్రత్తగా అతను పడ్డ శ్రమ అందం అందరితో పాటు ఈ బొమ్మలు గీసినట్టు కాక అమ్మవారు సాక్షాత్కరించినట్టు ఉంటే జాగ్రత్తగా గమనించండి. అంతే గొప్ప కళాకారులు. నేను రాసిన పుస్తకాలు కూడా కొన్ని బొమ్మలేసి వాల్యూ పెంచాడు అనమాట. శభాషణ శంకర అని నేను తెలంగాణ యాసలో శివతత్వాలు రాశాను. దానికి మా గిరిధర్ కూడా అద్భుతమైన బొమ్మల్ని వేశాడు. సో గిరిధర్ గౌడ్ కీర్తి ఆచంద్రార్కం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకయ్య నాయుడు గారికి ఆయన ఏ పదవిలో ఉన్నా మన భాష పట్ల ఒక్క మాటైనా అనకుండా ఆయన వేదిక దిగదు. అందుకే ఆయన మీద రేపు ఒక చిన్న కవిత రాసి తెలుగు లేదా నాలెడ్జబుల్ పర్సన్ని ఇంకా అంటారు తెలుగులో. తెలుగు ఇంకా తిరుపతి వెంకన్న అంటే తెలుగుల ఇలవేల్పు. తిరుపతి వెంకన్న అంటే తెలుగుల ఇలవేల్పు. ముప్పగలపు వెంకయ్యో తెలుగుల మేలు మేలు కొలుపు. తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస. తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస. ఏ వేదిక మీదైనా తెలుగే జయఘోష. ఇప్పుడు చెప్పారు ఎక్కడైనా తెలుగు. భరత జనత పాలిట అతని అపూర్వ వరం. భరత జనత పాలిట భారతీయ జనతా పార్టీ అని భరత జనత పాలిట అన్నాడు. భరత జనత పాలిట అతను అపూర్వ వరము. మృదుమధురము అతని వాణి జనరంజకము. అలాగే సారస్వత బంధు ఓ మహాజ్ఞాన సింధు ఆశీస్సుల నందు.